ట్రంప్ విధించినటువంటి టారిఫ్ల వల్ల భారత్ జీడిపి మీద ఎంత ప్రభావం ఉంటుంది? దీనికి సంబంధించినటువంటి నిపుణులు చెప్తున్నటువంటి ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరం విశ్లేషించారు. భారత్ మీద ఖచ్చితంగా పడుతుంది, భారత జీడిపి మీద. అయితే దేశ స్థూల జాతీయోత్పత్తి జీడిపి మీదన దీని ప్రభావం కేవలం 0.5% ఉంటుంది అని చెప్పుకొస్తున్నారు. బ్లూంబర్గ్ టీవీ వాళ్ళు అడిగినటువంటి లెక్కల్లో ఆ లెక్క చెప్పుకొచ్చారు. అదనపు శిక్షాత్మక సుంకాలు స్వల్పకాలమే అని ఆశిస్తున్నాను, అవి ఎంతకాలం ఉంటాయనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం ఉంటే జీడిపి 0.5% నుంచి 0.6% వరకు ప్రభావం పడవచ్చు. వచ్చే ఆర్థిక సంవత్సరం కూడా కొనసాగితే మాత్రం ప్రభావం అధిక మొత్తంలో ఉండటంతో దేశానికి రిస్క్ పెరుగుతుందని నాగేశ్వరం చెప్పుకొచ్చారు. 2026 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం వృద్ధి అంచనా 6.3 నుంచి 6.8% ఉండొచ్చు. దానికి కట్టుబడి ఉంది. ఏప్రిల్ జూన్ నెలలో నమోదు చేసిన మంచి వృద్ధి రేటుని ఆయన ఉదాహరణగా చూపెట్టారు. ఈ సీజన్లో 7.8% వరకు పెరుగుదల నమోదైంది అన్నటువంటి గుర్తు చేశారు. గత వారం కేంద్రం జీఎస్టీ కౌన్సిల్ వస్తు సేవల పన్ను స్లాబ్ను కుదించి చాలా నిత్యావసరాల మీద పన్నులు తగ్గించింది. డిమాండ్ని గణనీయంగా పెంచేందుకు చేసిన ప్రయత్నం ఇది. ఈ చర్యలు జీడిపిని 0.2% నుంచి 0.3% వరకు బూస్ట్ చేయొచ్చు. దీంతోపాటు ద్రవ్యలోటు టార్గెట్కి అనుగుణంగా 4.4% ఉండొచ్చు. ఏమైనా ఆదాయంలో కొరత ఉంటే ఆర్బీఐ పేఅవుట్లు ఆస్తుల విక్రయం ద్వారా భర్తీ చేసుకోవడానికి కూడా రెడీలో ఉంది అన్నటువంటి విషయం చెప్పుకొచ్చారు.